హలో ఫ్రెండ్స్, ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ల పోస్టుల భర్తీ కోసము దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఆధార్ ఆపరేటర్ అండ్ సూపర్వైజర్ల పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, అర్హతలు, జీతభత్యాలు, ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానము స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు గూగుల్‌లో CSC.gov.in #ASK అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకు ఈ విధమైన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. కామన్ సర్వీస్ సెంటర్ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఆధార్ సూపర్వైజర్ పోస్టుల వివరాలు కనిపిస్తాయి. సపోజ్ మనము కర్ణాటకలో చూసుకుంటే 161 పోస్టులున్నాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 20. అంటే మనం ఏ రాష్ట్రంలో నివసిస్తున్నా గూడా, ఏ రాష్ట్రంలో ఉన్న పోస్టులకు గూడా అప్లై జేసుకోవచ్చు. ఏ రాష్ట్రం అభ్యర్థులు ఆ రాష్ట్రం పోస్టులకే అప్లై జేసుకోవాలనే రూల్ ఏం లేదు. ఏ రాష్ట్రంలో ఉన్న పోస్టులకైనా అప్లై జేసుకోవచ్చు. మనకి తెలంగాణలో జూసుకుంటే 4 పోస్టులున్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో గూడా తెలుసుకుందాము. అయితే చివరి తేదీ అప్లై జేసుకోవడానికి ఆగస్టు 21, 2026. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే మొత్తం పోస్టులు 10 ఉన్నాయి. అప్లై జేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 18, 2026. ఇక తెలంగాణలో 4 పోస్టులున్నాయి గదా! ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఎక్కడెక్కడ ఉన్నాయో ఖాళీలు తెలుస్తాయి. హైదరాబాద్ సిటీలోనే 4 ఖాళీలున్నాయి. ఇంకెక్కడ లేవన్నమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఖాళీలు ఎక్కడున్నాయో కనిపిస్తాయి. ఈ విధంగా 10 పోస్టులు ఏలూరులో 1, కృష్ణాలో 2, విశాఖపట్నం 2, వైఎస్ఆర్ 1, తిరుపతి 1, ప్రకాశం 1, గుంటూరులో 2 వేకెన్సీలు ఉన్నాయన్నమాట. తర్వాత మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుంటే అయితే దీనికంటే ముందు మీకు ముఖ్యమైన విషయం తెలియాలి. ఈ పోస్టులనేవి ప్యూర్‌లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో, పర్మనెంట్ ఉద్యోగాలు కావన్నమాట. ఈ కాంట్రాక్ట్ అనేది ఒక్క 1 ఇయర్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. లేదా ఎస్ఎస్‌సితో పాటు 2 ఏండ్ల ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎస్ఎస్‌సితో పాటు 3 ఏండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉండాలి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో పాటు ముఖ్యంగా మనకు చాలా ముఖ్యమైనది ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఉడాయ్ ఇష్యూ చేసే ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. సో, ఈ సర్టిఫికేటు ఎప్పుడు ఇష్యూ చేస్తదంటే ఉడాయ్, మీరు ఆన్‌లైన్‌లో ఈ సర్టిఫికేషన్ కోసము అప్లై చేస్తే వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్‌లో కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. మీరు పాస్ అయితే ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫ్రెష్‌గా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ విధానం కూడా మీకు ఫర్దర్ వీడియోలో తర్వాతి వీడియోలో చెప్తాను. ఇది మినిమమ్ మనకు క్వాలిఫికేషన్స్. తర్వాత రెమ్యునరేషన్ జీతం విషయానికొస్తే సెమీ స్కిల్డ్ వర్కర్‌లకిచ్చే జీతము ఇస్తారన్నమాట. సపోజ్ మనకు తెలంగాణలో చూసుకుంటే జీవోఎంఎస్ నంబర్ 6 ద్వారా మనకు జోన్‌ల వారీగా సెమీ స్కిల్డ్ వారికి ఈ విధమైన రెమ్యునరేషన్ అనేది సాలరీ అనేది ఉంది. జోన్ 1కు చూసుకుంటే 17,000, జోన్ 2కి చూసుకుంటే 16,000, జోన్ 3కి చూసుకుంటే 15,000. అంటే జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, జోన్ 2 అంటే మున్సిపాలిటీస్ అండ్ నగర పంచాయతీస్, జోన్ 3 అంటే రూరల్ ఏరియాస్ అండ్ గ్రామ పంచాయతీ. ఈ విధమైన సాలరీ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఇప్పుడు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే విధానం గూడా తెలుసుకుందాము. ఇవి అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇవి మీకు ఎవరికీ వర్తించయన్నమాట. అంటే కొత్తగా ఈ ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ల కోసము సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గదా! క్యాండిడేట్ షుడ్ హావ్ ఆధార్ ఆపరేటర్ సూపర్వైజర్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్ ద్వారా మనము స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీజు గూడా ఉంటుంది. సో, నేను తర్వాతి వీడియోలో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. అయితే ఇప్పుడు
ఈ పోస్టులకు ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ పోస్టులు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. ఈ సర్టిఫికేషన్ కోసం మాత్రమే ఫీజు ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వాటికి సంబంధించింది. కొత్తగా సర్టిఫికేట్ కావాల్సిన వాళ్ళకి ఈ లింక్ ద్వారా అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. సో, మనకు ఈ ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేయాలంటే వెబ్‌సైట్‌లో కిందికి వస్తే ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ నింపడానికి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి యాస్ పర్ ఎస్ఎస్‌సి, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, పాన్ నంబర్. ఈ స్టార్ మార్క్, రెడ్ మార్క్, స్టార్ మార్క్ ఉన్నాయని కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ మీ ఎస్ఎస్‌సి ఏది ఉంటే అదనమాట. స్టేట్ అప్లైడ్ ఫర్ స్టేట్ ఏ స్టేట్‌లో ఉన్న ఆధార్ సూపర్వైజర్, ఆపరేటర్ పోస్టులకు అప్లై చేస్తున్నామని అర్థం ఇది. అంటే మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ కాదు. ఏ స్టేట్‌లో ఉన్న, ఏ రాష్ట్రంలో ఉన్న పోస్టులకు అప్లై చేస్తున్నామని అర్థం. సపోజు నాది తెలంగాణ, నేను ఛత్తీస్‌గఢ్ పెడుతున్నా. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న పోస్టులకి లేదా కర్ణాటక పెడుతున్నా. కర్ణాటక దగ్గర బార్డర్ కాబట్టి కర్ణాటక. తర్వాత కర్ణాటకలోని ఏ జిల్లా ఇలా. తర్వాత నాకున్న హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ లేదా ఎస్ఎస్‌సితో పాటు 2 ఇయర్స్ ఐటీ అయితే ఐటీ ఏదైతే అది. ఈ విధమైన క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎంటర్ చేసి. తర్వాత టోటల్ ఎక్స్‌పీరియన్స్ అంటే మీరు ఇదివరకే ఎక్కడైనా పని చేసి ఉంటే ఎన్నేండ్లు పని చేశారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా గానీ, కంప్యూటర్ ఆపరేటర్‌గా గానీ, ఏదైనా బ్యాంకులో సర్వీస్ సెంటర్‌లో పనిచేసిన అనుభవం గానీ, లేదా సీఎస్‌సి సెంటర్ నడిపిన అనుభవం గానీ ఉంటే, అది ఎన్నేండ్లు ఉంటే అన్నేండ్లు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రెసిడెంట్ ఆఫ్ స్టేట్ అంటే, మీ సొంతం ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం. పైననేమో మీరు ఏ రాష్ట్రంలో ఉన్న పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు ఇది. కిందనేమో మీరు ఏ రాష్ట్రానికి చెందినవారు నేటివ్. ఇక్కడ నాదిప్పుడు తెలంగాణ అన్నా గదా! తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాను. తెలంగాణ. తెలంగాణలోని ఏ జిల్లా? ఖమ్మం. తర్వాత మీకు రెజ్యూమే ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమే పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. 1024 కేబీ సైజ్ కంటే తక్కువుండాలి. సో, రెజ్యూమేలో ఏమేమి ఉండాలంటే మీ పేరు ఉండాలి ముఖ్యంగా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండాలి, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఎక్కడైనా డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా గానీ, కంప్యూటర్ ఆపరేటర్ గానీ, ఏదైనా బ్యాంక్‌లో సర్వీస్ సెంటర్‌లో పనిచేసిన అనుభవం గానీ, లేదా కామన్ సర్వీస్ సెంటర్‌లో పనిచేసిన అనుభవం గానీ, ఆ డీటెయిల్స్ ముఖ్యంగా పేర్కొని ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ సర్టిఫికేషన్ ఉండాలి. ఆపరేటర్ గానీ, సూపర్వైజర్ గానీ మీకు ఆహ్, ఎగ్జామ్ రాసి పాస్ అయిన సర్టిఫికేట్. అంటే ఉడాయ్ వాళ్ళు నిర్వహిస్తారని ఇంతకుముందు చెప్పినా గదా! ఆ సర్టిఫికేటు. ఇక్కడ జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్‌లో 1024 కేబీ కంటే బిలో సైజులో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత జెండర్ ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్. తర్వాత ఈ ఎంటర్ క్యాప్చా 16+7 ఎంతయితదో అంత ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీ యొక్క ఎక్స్‌పీరియన్సు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, తర్వాత మీ యొక్క ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి జాబ్‌కి పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదన్నమాట ఈ రోజుటి వీడియోలో. వీడియో నచ్చితే లైక్, షేర్